మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నా మనం అగౌరవించిన కొన్ని గుణాలని, కొన్ని వృత్తుల్ని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నాను మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరపున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కథతో ఆడాడు పండుగ. ఆడదాని నీకు ఎందుకు లోపలికి గడపతులు ఉంటాయి, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాలు రాసి ప్రచారం చేశారు. జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా ఉంది. మొసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. ఎప్పుడు చూస్తున్నారే, చుట్టూ కొట్టారే, ఆడపిల్ల కంటే చంపేసినంత పని చేశారే. అది రాజాతి చేసిందమ్మా, నా పండితులే చేశాను, నా గ్రంథాలే చేసి. ఇది రాజాతి చేసిందమ్మా, నా పండితులే చేశాను, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నా, క్షమించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉన్న కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి, సరిగ్గా ఉంటే ఉంటారు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉన్న కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి, సరిగ్గా ఉంటే ఉంటారు. జరుగుతున్న విషయం అది గుండె బద్దలవుతుంది.